హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 47. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్ములు నవి వైపు ఏంటి అత్తయ్య చెప్తుందంతా నిజమా అన్నట్టు చూస్తుండే ఆమె చూపుల్లోని భావం అర్థమైన నవి అవును అన్నట్టుగా తల ఊపాడు. ఆ నిజం ఆమె దగ్గర దాచినందుకు అతని మీద ఆమెకు అంతులేని కోపం వస్తుంటే భువనేశ్వరి ముందు సీన్ క్రియేట్ చేయడం ఎందుకు అని ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని అప్పటికి సైలెంట్ అయింది అమ్ములు. బాబు, ఈ అడ్రస్ ఎక్కడో కొంచెం చూసి చెప్తారా అని భువనేశ్వరి తన దగ్గర ఉన్న చిన్న చీటీని నవీ చేతికి అందించగా అది తీసుకుని ఇది మా అడ్రస్సే, మా అడ్రస్ కోసం మీరెందుకు వెతుకుతున్నారు అని నవి అన్నాడు. అమ్ములు కూడా అర్థం కాకుండా చూసింది భువనేశ్వరి వైపు. ఆమె ఎందుకు చెన్నై వచ్చింది, వచ్చిన నవి సార్ వాళ్ళ గురించి ఎందుకు వెతుకుతుంది అని. ఇది మా అక్క జానకి వాళ్ళ అడ్రస్ బాబు, నేను తనని కలవాలి, తనకి ఓ నిజం చెప్పాలి. నువ్వు మా అక్కకి ఏమవుతావు బాబు అని భువనేశ్వరి అంటే నేను జానకి కొడుకుని అన్నాడు. మా జానకి అక్క కొడుకువా అంటూ అతని చెంపల మీద రెండూ చేతులు వేసి నేను నీకు పిన్నినవుతాను బాబు అని ఆమె చెప్తుంటే తెలుసు అన్నాడు అతడు. అంటే నా గురించి నీకు అని భువనేశ్వరి అంటే మీ గురించి నాకు మొత్తం తెలుసు అన్నాడు నవి బదులుగా. నన్ను తొందరగా మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు బాబు, మీ అమ్మతో నేను మాట్లాడాలి, ముఖ్యంగా తనకి ఒక నిజం చెప్పాలి అని భువనేశ్వరి అంటే నవి వాళ్ళ డ్రైవర్కి కాల్ చేసి కారు రప్పించి ఆ కారులో భువనేశ్వరిని ఎక్కించి మేడం గారిని ఇంటికి తీసుకొని వెళ్ళు అని డ్రైవర్తో చెప్పి అమ్ములుని తీసుకుని బైక్లో ఇంటికి బయలుదేరాడు. అసలు భువనేశ్వరి అత్తయ్య చెన్నై ఎందుకు వచ్చింది, ఎందుకు జానకి అత్తయ్యని కలవాలి అనుకుంటుంది, ఆవిడ చెప్పాలి అనుకుంటున్న నిజమేంటి అని ఆలోచిస్తూ ఉంది అమ్ములు. నవి మాత్రం ఆ రోజు అతను ఆమెతో పాటు రూమ్లో ఉన్న విషయం అమ్ములు దగ్గర దాచినందుకు తను ఎంత ఫీల్ అవుతుందో అని మనసులో అనుకుంటూ భువనేశ్వరి గురించి ఆలోచిస్తూ ఆమె అమ్మని ఎందుకని కలవాలి అనుకుంటుందో, ఆవిడ చెప్పాలి అనుకుంటున్న నిజమేంటో అర్థం కాక అద్దంలో నుండి ఒకసారి అమ్ములు వైపు చూశాడు. అమ్ములు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంటే ఇప్పుడు నేను తనని కదిలిస్తే ఖచ్చితంగా ఆ నిజాన్ని దాచినందుకు నన్ను ఏదో ఒకటి అంటుంది. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుంటే బాగుంటుంది దీని గురించి అని అనుకుని అమ్ములుని ఏమాత్రం కదిలించకుండా వాళ్ళ ఇంటి వైపు డ్రైవ్ చేస్తున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత నవి వాళ్ళ ఇంటి ముందు నవి బైక్ ఆగింది. అప్పటికే భువనేశ్వరి ఇంటికి చేరుకుంది. పాత గొడవలు ఏవీ మనసులో పెట్టుకోకుండా భువనేశ్వరిని చూసిన వెంటనే సాదరంగా ఇంటిలోకి ఆహ్వానించింది జానకి. భువనేశ్వరిని అక్కడ చూసి జానకి ఎందుకు వచ్చావు అని కోపంగా రియాక్ట్ అవుతుంది అని అనుకున్న భువనేశ్వరి ఆలోచనల్ని పటాపంచలు చేస్తూ జానకి అంత సాధారణంగా ఆహ్వానిస్తుంటే జానకి వ్యక్తిత్వానికి తన మనసులోనే జోహార్లు చెప్పుకుంది భువనేశ్వరి. భువనేశ్వరిని కూర్చోబెట్టి కాఫీ కప్ చేతికిచ్చి అందరూ బాగున్నారా అని జానకి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించేసుకుంది భువనేశ్వరి. అప్పుడే లోపలికి వచ్చారు నవి, అమ్ములు. అమ్ములు, మీ భువనేశ్వరి అత్తయ్య వచ్చింది చూసావా అని జానకి అమ్ములుతో అంటుంటే తెలుసత్తమ్మ, తనని మేమే ఇంటికి తీసుకొచ్చాం అని అంది అమ్ములు.
మీరే తీసుకొచ్చారా? మంచి పని చేశారు అంది జానకి. ఇంతలో నవ్వి కల్పించుకుంటూ, ఆవిడ మీకు ఏదో నిజం చెప్పాలి అని మాతో చెప్పిందమ్మా. ఆ నిజమేంటో చెప్పిందా అన్నాడు. ఆమె చెప్పాలి అనుకుంటున్న నిజమేంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో. ఆ మాటకి భువనేశ్వరి జానకి 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, నేను నీకు అన్యాయం చేశానక్క. ప్రతి దాంట్లో నీకు అడుగడుగునా ద్రోహం చేశాను. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా మీ ఇంట్లోకి నన్ను సాదరంగా ఆహ్వానించావు. అదే నీకు నాకు ఉన్న తేడా ఏమో. అందుకే ఇన్ని తప్పులు చేసిన నాకు ఆ దేవుడు సరైన శిక్షే విధించాడు. నీకు ఇంత మంచి జీవితం ప్రసాదించాడు. నా జీవితంలో జరిగిన అగాధానికి బ్రతకాలి అన్న ఆలోచన లేక ఒక బావి ముందు నిలబడ్డాను చావడానికి. కానీ చావు చివరి క్షణంలో నాకు నువ్వు గుర్తొచ్చావు. నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చింది. నేను చేసిన అన్యాయాన్ని సరిదిద్ది నీకు న్యాయం చేసి నా తనువు చాలిద్దామని మీకోసం వచ్చాను అని భువనేశ్వరి చెప్తుంటే, భువనేశ్వరి ఏంటా మాటలు? మన మధ్య ఎన్ని జరిగినా నువ్వు నా చెల్లివి, నేను నీ అక్కని అని జానకి అంటుంటే, అన్విత అన్విత ఇక్కడే కదా ఉంది, తనని పిలువు అంది భువనేశ్వరి. అంతలో అక్కడికి వచ్చింది అన్విత అవినాష్తో పాటుగా. భువనేశ్వరిని అక్కడ చూసి, అమ్మేంటిక్కడ, నా కోసమే వచ్చిందా అని మనసులో అనుకుని భువనేశ్వరిని ఏమాత్రం పలకరించలేదు అన్విత. త్రిలోక్ గారు కూడా గార్డెన్ నుంచి వచ్చి భువనేశ్వరిని చూసి కళ్ళతోనే పలకరించి సోఫాలో కూర్చున్నారు. భువనేశ్వరి అన్విత చేయి పట్టుకుని తీసుకువచ్చి జానకి చేతిలో పెడుతూ, నీ కూతురక్క అంది. ఆమె అలా అనగానే ఆమె ఏం చెప్తుందో ఒక్క క్షణం అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. ఏంటి భువనేశ్వరి నువ్వు చెప్పేది? అన్విత మా కూతురేంటి? తను నీ కూతురు కదా. నీకు సుధాకర్కి పుట్టిన అన్విత మా కూతురు ఎలా అవుతుంది అని త్రిలోక్ గారు ప్రశ్నార్థకంగా అడుగుతుంటే, లేదు బావగారు, తను మీ కూతురే అంది భువనేశ్వరి స్థిరంగా. అసలు నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా అని త్రిలోక్ గారు అంటుంటే, అర్థమవుతుంది బావగారు, అన్నీ బాగా అర్థమయ్యాయి కాబట్టే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుందామని వచ్చాను. ఆ రోజు జానకి అక్క డెలివరీ అయిన హాస్పిటల్లో నేను కూడా ఉన్నాను బావగారు అంది భువనేశ్వరి. అన్వితకి అసలు భువనేశ్వరి ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. అర్థమైందల్లా ఒక్కటే, ఏదో గోల్మాల్ జరిగింది. అందుకే జానకి త్రిలోక్ గార్ల కూతురైన తను భువనేశ్వరి సుధాకర్ కూతురిలా పెరగాల్సి వచ్చింది అని. అమ్ములు నవి ఆవిడ ఏం చెప్తారా, అన్విత అలా ఎలా చేతులు మారింది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భువనేశ్వరి చెప్పేది వినడానికి. అవినాష్కైతే కొరియన్ సిరీస్ని ఇంగ్లీష్ సబ్టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టు ఉంది అక్కడ జరుగుతున్న ఫ్యామిలీ డ్రామా చూస్తుంటే. రాజీ అనిరుద్ వల్ల కూర్చొని అని అంటూ ప్రేమగా పిలిచింది. ఇంత ప్రేమగా పిలిచావంటే నీకు నాతో ఏదో అవసరం పడింది అన్నాడు అతడు ఇద్దరి వేళ్లను లాక్ చేస్తూ. నువ్వు ఖచ్చితంగా చేస్తానంటే చెప్తానని అని రాజీ అనడంతో, ఈ రాణిగారు ఆర్డర్ వేయడం, ఈ రాజుగారు చేయకపోవడమా? ప్రసక్తే ఉండదు, కానీ విషయం ఏంటో చెప్పు, చెయ్యకపోతే అప్పుడు అడుగు అన్నాడు. ఏం లేదని, రేపు మా సీనియర్ అమ్ములు అక్క ఉంది కదా, తన బర్త్డే. చెన్నై వెళ్ళి తనని విష్ చేసి తనతో పాటు టైం స్పెండ్ చేసి వద్దామా అంది రాజీ. ఆమె అలా అనగానే, అవును రేపు అమ్ములు బర్త్డే కదా, నేనెలా మర్చిపోయానబ్బా అనుకుంటూ, రాజీ నీకొక నిజం చెప్తాను,
ఆ నిజం తెలిసాక నువ్వు నన్ను జడ్జ్ చేయకూడదు అన్నాడు. ఏంటో చెప్పండి అంది రాజీ. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.